ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలకు ట్రయల్ కోర్టు అనుమతిచ్చింది. ఎయిమ్స్ లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. పరీక్షల అనంతరం నివేదికను అందజేయాలని కోర్టు సూచించింది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 22 వరకు పొడిగించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను కోర్టుకు హాజరుపరిచారు జైలు అధికారులు. తనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను, పరీక్ష ఫలితాల్లో వ్యత్యాసాలను ఈ సందర్భంగా న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు కవిత. అస్వస్థత కారణంగా ఇటీవలే దీన్ దయాళ్ ఆసుపత్రిలో ఆమెకు పలు టెస్టులు చేశారు. ఈ రోజు విచారణ సందర్భంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ కోసం దరఖాస్తు చేశారు కవిత తరపున న్యాయవాదులు. దీంతో ఎయిమ్స్ లో పరీక్షలు జరపాలని ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కవితకు వైద్య పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. పరీక్షల అనంతరం నివేదికను అందజేయాలని కోర్టు సూచించింది. మరోవైపు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో కవిత జ్యుడిషియల్ కస్టడీ ఈ నెల 22 వరకు పొడిగించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను కోర్టుకు హాజరుపరిచారు జైలు అధికారులు. తనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను, పరీక్ష ఫలితాల్లో వ్యత్యాసాలను ఈ సందర్భంగా న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు కవిత. అస్వస్థత కారణంగా ఇటీవలే దీన్ దయాళ్ ఆసుపత్రిలో ఆమెకు పలు టెస్టులు చేశారు. ఈ రోజు విచారణ సందర్భంగా ప్రైవేట్ ఆసుపత్రిలో చెకప్ కోసం దరఖాస్తు చేశారు కవిత తరపున న్యాయవాదులు. దీంతో ఎయిమ్స్ లో పరీక్షలు జరపాలని ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.